తెలంగాణలోని కోటి లింగాలలో జన్మించి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిని రాజధానిగా చేసుకొని అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన యోధుడు శాతకర్ణి. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం ఇది. క్రిష్ దర్శకుడు, జాగర్లమూడి సాయిబాబా, వై రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, నందమూరి బాలకృష్ణతో కలిసి పనిచేయాలనే మా కోరిక గౌతమిపుత్ర శాతకర్ణి వంటి అద్భుతమైన చారిత్రక చిత్రం ద్వారా తీరడం ఆనందంగా ఉంది. బాలయ్య 100వ సినిమాగా భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మొరాకో, మధ్యప్రదేశ్లో చిత్రీకరించిన కీలక సన్నివేశాల సమయంలో బాలకృష్ణ చూపించిన తెగువ, సహకారం మర్చిపోలేనిది. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని పోషించిన ప్రత్యేక పాత్రలు సినిమాకు ఆయువు పట్టుగా నిలుస్తాయి. తెలుగువాడికి తెలియని తెలుగువాడి కథిది. శాతవాహన రాజుల్లోకెల్లా అత్యంత శూరుడైన శాతకర్ణి చరిత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదరించి ఈ సంవత్సరానికి శుభ ఆరంభాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.